తరువాతి ప్రశ్న 26ది. రాజకీయాల్లో అభిప్రాయ భేదాలు చాలా సహజం. మన స్వాతంత్ర్య పోరాటంలో కూడా అదే జరిగింది. ఇండియన్ లిబరల్ ఫౌండేషన్ వ్యవస్థాపకులలో ఒకరైన సురేంద్రనాథ్ బెనర్జీ ఈ కోవకే చెందుతారు. ఏమైందంటే, భారత జాతీయ కాంగ్రెస్లో అతివాదుల ప్రభావం పెరుగుతోందని, బ్రిటిష్ ప్రభుత్వంతో చర్చల ద్వారానే సంస్కరణలు సాధించాలని నమ్మిన మితవాద నాయకులు కొంతమంది విడిపోయి ఈ సంస్థను ఏర్పాటుచేశారు. వాళ్ల దారి వేరు కావచ్చు, కాని లక్ష్యమాత్రం ఒక్కటే. ఇప్పుడు 27వ ప్రశ్న. దక్షిణ భారతదేశంలో రాజకీయ చైతన్యానికి బీజం వేసిన సంస్థ మద్రాస్ నేటివ్ అసోసియేషన్. మరి దీని వ్యవస్థాపకుడెవరు? ఆయనే గాజుల లక్ష్మీ నర్సుశెట్టి. 1852లో బ్రిటిష్ వాళ్ల విధానాలపై సామాన్య ప్రజల గొంతుకును వినిపించడానికి ఏర్పడిన తొలి వేదికల్లో ఇది ఒకటి. ఇది ఇక్కడ ప్రాంతీయంగా మొదలైన మొత్తం జాతీయ ఉద్యమానికి ఒక ముఖ్యమైన పునాదిగా నిలిచిందనమాట. 28వ ప్రశ్న. ఒకప్పుడు వితంతువుల జీవితం ఎంత అంధకారంగా ఉండేదో ఆలోచించండి. అలాంటి సమాజంలో పునర్వివాహం అనే ఒక వెలుగును చూపినవారు ఎవరు? విడో రీమ్యారేజ్ సొసైటీ ఏర్పాటులో చాలా కీలక పాత్ర పోషించింది ఈశ్వరచంద్ర విద్యాసాగర్. ఆయన కేవలం ఒక సంస్థను నడపలేదు, సమాజం నుంచి తీవ్రమైన వ్యతిరేకతను ఎదుర్కొని అసలు పట్టువదలకుండా పోరాడారు. ఆయన అంతగా కృషి చేయడం వల్లే 1856లో వితంతు పునర్వివాహ చట్టం వచ్చింది. అది కేవలం ఒక చట్టం కాదు, వేలాది మంది మహిళల జీవితాల్లోకి వచ్చిన ఒక కొత్త ఆశ. ఇప్పుడు 29వ ప్రశ్న. కొత్త ఆలోచనలను జనంలోకి తీసుకెళ్లాలంటే పత్రికలు ఒక పవర్ఫుల్ వెపన్ కదా. 1822లో భారతదేశపు మొట్టమొదటి పర్షియన్ వార్తాపత్రిక మిరాత్ ఉల్ అక్బర్ను ప్రారంభించింది కూడా ఒక గొప్ప సంస్కర్తే. ఆయనే రాజా రామ్మోహన్ రాయ్. ఎందుకు పర్షియన్ భాషలో అంటే అప్పట్లో అది విద్యావంతుల భాష. సో ఆ పత్రిక ద్వారా ఆయన తన సంస్కరణవాద భావనలు, సామాజిక విమర్శను నేరుగా మేధావుల వరకు చేరవేశారు. ఇది భారతీయ జర్నలిజం చరిత్రలో ఒక విప్లవాత్మక అడుగు. ఇక చివరి ప్రశ్న 30వది. ఇది భారతదేశ సామాజిక స్వరూపాన్నే మార్చేసిన ఒక చట్టం గురించిన ప్రశ్న. బ్రిటిష్ ఇండియాలో క్రైస్తవ మిషనరీలు అధికారికంగా పనిచేయడానికి అనుమతినిచ్చిన చట్టం ఏది? అది 1813 చాప్టర్ చట్టం. చూడండి, ఈ ఒక్క చట్టం భారతదేశంలో పాశ్చాత్య విద్య వ్యాప్తికి ఒక రకంగా చాలా హెల్ప్ చేసింది. కానీ అదే సమయంలో మత మార్పిడులకు, కొన్ని సాంస్కృతిక ఘర్షణలకు కూడా దారితీసింది. అంటే దీని ప్రభావం మంచిదా చెడ్డదా అనేది ఇప్పటికీ ఒక పెద్ద చర్చనీయాంశమే.